వార్నింగ్ ఇచ్చినట్టుగానైతే మనకు తెలుస్తుంది. పెట్టుబడులు పెట్టండి, పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు. గొప్ప నగర నిర్మాణమే మా లక్ష్యం. తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో ఫోర్త్ సిటీ చైనా తరహాలో క్లస్టర్లు సృష్టిస్తాం. సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్. ఇక ఆదివాసీలకు సీఎం కోటాలో ఇల్లు, ఎమ్మెల్యే కోటాతో పాటు అదనం. విద్యా ఉద్యోగ ఆర్థికాభివృద్ధికి అండ. ఉద్యమ కేసులను ఎత్తివేస్తాం. గోండు భాషలో ప్రాథమిక విద్య. సమస్యలు చెప్పండి, ఆందోళనలు చేయొద్దు సంఘాలతో సీఎం. 168 కోట్లతో చేనేత అభయస్థం. కార్మికుల సంక్షేమానికి పథకం అమలు. తెలంగాణ లేబుల్ వస్త్రాలకు ప్రోత్సాహం. ఇక నిన్న ఏదైతే సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగానైతే పెట్టుబడులు పెట్టండి, మీకు కావాల్సినట్టు మౌలిక సదుపాయాలకు మాత్రం మేము ఖచ్చితంగా ఏర్పాటిస్తాం. ఇక హైదరాబాద్ అనేది మహానగరం, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన నగరం. తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో ఫోర్త్ సిటీని కూడా మేము బిల్డ్ చేస్తున్నాము. ఇక చైనా తరహాలో కూడా చైనాలో ఎటువంటి క్లస్టర్లు ఉన్నాయో ఆ తరహాలోనే ఇక్కడ కూడా క్లస్టర్లు సృష్టిస్తాం. ఎటువంటి మీ యొక్క పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఫోర్త్ సిటీని బిల్డప్ చేస్తూనే ఉండడంతో పాటు ఆల్రెడీ హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమకి మిగతా రంగాలకు కూడా చాలా పేరుగాంచినట్టు నగరం. అన్ని మౌలిక సదుపాయాలు, మీకేమి ఇబ్బందులు ఉన్నాయో మా సమస్యలను కూడా మేము పరిష్కరిస్తాం, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం, మీరు పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా నిన్న ఏదైతే సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని ఆకర్షించే విధంగా, పెట్టుబడులను ఆకర్షించే విధంగా వాళ్ళనైతే మాట్లాడారు. ఇక అలాగే ఆదివాసీలకు కూడా సీఎం కోటాలో ఇల్లు నిర్మిస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఇక ప్రాథమిక విద్యను కూడా గోండు భాషలోనే ప్రారంభిస్తాం. అలాగే విద్యా ఉద్యోగ ఆర్థికాభివృద్ధికి ఎమ్మెల్యేతో కోటాతో పాటు సీఎం కోటా కూడా ఇల్లు అదనంగా ఇస్తాను. అలాగే విద్య ఆర్థికాభివృద్ధి కూడా పెద్దపీట వేస్తామంటూ కూడా ఆయనైతే చెప్తున్న పరిస్థితి. ప్రాథమిక విద్యను కూడా గోండు భాషలో నిర్మిస్తాం, మీకు ఏ సమస్యలు ఉన్నా చెప్పండి, వాటిని పరిష్కరిస్తాం అంటూ కూడా ఆందోళన మాత్రం చేయొద్దంటూ కూడా సీఎం అయితే ఆ సంఘాలతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఉద్యమ సమయంలో ఎటువంటి కేసులు ఉన్నాయి ఆ కేసులను కూడా ఎత్తివేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగానైతే సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క పాలన